పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందో చూద్దాం. మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఇదే ఛానల్లో ఇదే ప్లేస్లో కూర్చొని నేను చెప్పాను ఏమని, మా అక్క వంగాగీత మీద గెలిచిపోతాడు అని. ఆమె వంగాగీత గారు లా నోట్స్ నేనే రాశాను నాగ్పూర్ యూనివర్సిటీ చిన్నప్పుడు. అక్క నువ్వు రాజకీయాల్లోకి వెళ్తావు గ్యారంటీ అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఆమె ఫ్రెండ్స్ అయిన మంగతాయారు, ఆమె ఫ్రెండ్స్ అయినటువంటి రమాదేవి చౌదరి, రాజమండ్రి, కాకినాడ రమాదేవి చౌదరి కాకినాడ వెళ్ళిపోయింది, అక్కడ రాజకీయాల్లోకి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పకుండా చేసింది. అప్పుడు అక్క ఇది రాంగ్ స్టెప్, ఇది మరి నువ్వు పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నావు, మెగాస్టార్, పవర్ స్టార్ అంటే మరి ఏం చేస్తారు, మరి హైకమాండ్ వాళ్ళకి చెప్తారు కదా, అందుకని పోటీ చేసింది అనుకోండి. ఓడిపోతావు అక్క అన్నాం, ఓడిపోయింది. మన వీడియో ఉంటుంది, ఇదే ఛానల్లో వీడియో సెర్చ్ చేసి చూసుకోండి. ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారు ఏంటనుకున్నారు, ఏదో ఖుషి సినిమాలో అమాయకుడు అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు, మరి మారిపోయాడు, అంతా కూడా మొత్తం టోటల్ రాజకీయవేత్త అయిపోయాడు. కాకులు తీరి కొమ్ములు తీరినటువంటి రాజకీయవేత్తలతో సమానంగా వాళ్ళకంటే లోతైన విశ్లేషణతో వాళ్ళకంటే ధీటుగా పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాలు చూడండి. ఎక్కడ ఏది వాడాలో, ఎక్కడ ఏది చెప్పాలో అది చెబుతూ, ఎక్కడ తగ్గాలో తగ్గుతూ ఆవేశపూరితంగా చెప్పేవాడు స్టార్టింగ్ ఉపన్యాసాలు. ఇప్పుడు చూడండి, నో ఆవేశం, ఖుషి బాయ్ ఆయన. కాబట్టి 2025-26లో మా పవన్ కళ్యాణ్ మనకి కన్యా రాశికి సంబంధించినటువంటి ఆయన అద్భుతాలు సృష్టించేస్తాడు. మనోడు అద్భుతాలు, డిప్యూటీ సీఎం ఆ పోస్ట్ మనకు అవసరం లేదండి అసలు అన్నాడు. కరెక్ట్ ఆయన చెప్పేది. పవన్ కళ్యాణ్ అభిమానులు మనం చూసాం. మనం కూడా ఖుషి సినిమాలో మన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూసి ఫుల్ ఫిదా అయిపోయాం. ఆల్ హీరోస్ వీళ్ళందరూ ఒకటేనైనా, ఒకళ్ళొకళ్ళు చక్కగా అనుసంధానంతో చేసుకెళ్తారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు ముద్దుల తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ మరి చక్కగా మోడీని ఊపేశాడు. మోడీ వెళ్ళిపోయి ఆనందంలో కౌగిలించేసుకున్నాడు మా పవన్ని. అలాగే చక్కగా ఈయన వచ్చాడు చిరంజీవిని ఇలా చేతులెత్తి ఇలాగ ఆనందించి చెప్తుంటే, అరే తమ్ముడు నీ వల్ల నాకు ఈ గౌరవం కలిగిందని చిరంజీవి స్టేజ్ మీద ఏడ్చేసాడు, మనందరం చూసాం. కాబట్టి మళ్ళీ అదే ఇంక అంచెలంచెలుగా ఇంక 2025 నుంచి ఇంకా అడ్డు లేదు పవన్ కళ్యాణ్కి. ఒక్కొక్క పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ప్రజారంజకంగా పిఠాపురం చూడండి, అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమంటే రోడ్లు బాగుపడిపోతున్నాయి, ఈ బాగుపడిపోతున్నాయి, అక్కడ రావాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడ ఉండి డిప్యూటీ సీఎం గారు కదండి, ఆయన ఇక్కడికి వచ్చి ఎలాగండి చేయడం, ఎస్ అక్కడుండే చేయమనండి డిప్యూటీ సీఎం గారు. ఆ విధంగా ప్రజారంజకంగా మరి పరిపాలన చేస్తున్నారు. రాజకీయాల పరంగా కంటే కూడా మెగాస్టార్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తే బాగుండు మరి. కాబట్టి ఈ 2025 సినిమాల్లో మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలి. ఒక్క సినిమా అయినా సరే జాక్ పట్టుకొట్టేస్తాడు, అందులో డౌట్ లేదనమాట. వచ్చేస్తాడు మా వాడు కొత్త సినిమాతో. ఇప్పుడు ఈ యొక్క కేతు ఫారెన్ టూర్స్ ఏంటి ఆంధ్రాని పరిపాలించడం, ఉత్తరాది వాళ్ళు ఏమైనా పెద్ద గొప్ప ఏంటి? మన పవన్ కళ్యాణ్ ఉత్తరాదిన తన మార్కుని సృష్టిస్తాడు. తనదైనటువంటి శైలితో మన తెలుగు వాళ్ళ సత్తాను చూపిస్తాడు. కాబట్టి 2025లో మనకి పవన్ కళ్యాణ్కి రాహు ఫుల్ కోఆపరేషన్, విదేశాల మీద విదేశాలు, ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్, మొత్తం కంపెనీస్ అన్నీ కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి పెడతాడనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మరి చక్కగా మన పవన్ కళ్యాణ్ యొక్క కోయిలేషన్, వీళ్ళిద్దరి యొక్క కోఆపరేషన్ పరస్పరంతో ఆంధ్ర దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. తప్పకుండా రాజకీయాలు అంటే మళ్ళీ తిట్టుకుంటారులే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అందుకని ఒక పవర్ స్టార్ ఒక సినిమా యాక్టర్గా మళ్ళీ ఒక సినిమా యాక్ట్ చేస్తాడు ఈ సంవత్సరం. ఇట్స్ అ ఛాలెంజ్ అనమాట. మా పవన్ కళ్యాణ్ సినిమా యాక్ట్ చేయకపోతే అడగండి, నా కోసమైనా చేస్తాడనమాట సినిమా. ఆ తర్వాత సూపర్ హిట్ ఇస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొడుకును కూడా ఎంట్రీ చేసేస్తారు ఈ సంవత్సరం. మరి ఇంకా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు 2025-2026లో చేస్తాడు. కావాల్సి చూసి మళ్ళీ మీరంతా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్.